మహాశివునికి ఒక సముద్రమే అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది నిజం. స్వయంగా సముద్రమే ఆ పరమశివునికి అభిషేకం చేస్తుంది. ఇది ఎక్కడా అని తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది కదూ. గుజరాత్లోని ద్వారకలో బట్కేశ్వర్ మహాదేవ్ అనే ఆలయం అరేబియా సముద్రం సమీపంలో ఉంది. ఇది చాలా పురాతనమైన శివాలయం మరియు అత్యంత ఆకర్షణీయమైనది. ఈ ఆలయం యొక్క మరిన్ని విషయాలు, అలాగే విశిష్టత, ఈ ఆలయం ఎలా చేరుకోవాలి మరియు ఆలయ చరిత్ర, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుజరాత్ 6 days టూర్ ప్లాన్. ద్వారకలో రెండో రోజు పర్యటన. మనకు పార్ట్ 1 వచ్చేసి ద్వారక ఎలా చేరుకున్నాము, పార్ట్ 2లో వచ్చేసి మనకు ద్వారక నుంచి బేట్ ద్వారక ఎలా వెళ్ళాము, పార్ట్ 3 వచ్చేసి మనకు నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా దర్శనం చేసుకున్నాము, పార్ట్ 4 వచ్చేసి మనకు బట్కేశ్వర మహాదేవ్ టెంపుల్ ఎలా రీచ్ అయినామన్నది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. డే 2లో మేము రుక్మిణి మాత టెంపుల్ని దర్శనం చేసుకొని తిరిగి మేము బట్కేశ్వర మహాదేవ్ టెంపుల్కి రావడానికి సాయంత్రం 5 అయింది. ఇది వచ్చేసి మనకు సాయంత్రం వ్యూ, సన్సెట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ. ద్వారకా సిరీస్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో. మీరు వెళ్ళి అక్కడ చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి చేరుకోవడానికి మనకు ద్వారకా టెంపుల్ నుంచి దాదాపు 2.2 కిలోమీటర్ల నడక మార్గం ఉంటుంది. అలాగే రుక్మిణి టెంపుల్ నుంచి వచ్చేసి మనకు 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆటుపోటులు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. అప్పుడు భక్తులు ఆలయంలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు. సముద్రం ముందుకు వచ్చినప్పుడు మాత్రం భక్తులకి అనుమతి ఇవ్వరు. సుమారు 5000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో వెలిచిన శివలింగం వర్షాకాలంలో సముద్రము స్వయంగా శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. ప్రతి సంవత్సరము జూన్, జూలైలో అరేబియా సముద్రము మెల్లగా ఉప్పొంగి ఆలయంలోకి ప్రవేశించే రోజు వస్తుంది. శివలింగాన్ని అభిషేకం జరిగేంత వరకు ఆలయం మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఇక్కడ ఈ శివలింగం దర్శించుకున్న వారు చేసిన తప్పుల నుంచి విముక్తి పొందుతారని భక్తుల యొక్క నమ్మకం. మీకు కనబడుతున్నది టెంపుల్ ముందున్న నందీశ్వరుడు. ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాతనే మనము ఆ శివయ్య దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ముందున్నదే మనకు శివాలయం. ఈ శివాలయం లోపల ఉన్న లింగమే మనకు శివుడు. మనకు లింగం రూపంలో దర్శనం ఇస్తున్నాడు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. అలాగే ఈ ఆలయం యొక్క మరిన్ని విశేషాలు మనము తెలుసుకుందాము. ద్వారక పశ్చిమ అంచున అరేబియా సముద్రంలో చొచ్చుకు వచ్చిన ఒక చిన్న కొండపై బట్కేశ్వర మహాదేవ్ ఆలయం నెలకొంది. చంద్రమౌళీశ్వర శివుడిగా ప్రసిద్ధి చెందిన శివుని రూపాన్ని అంకితం చేయబడిన ఈ పురాతన పుణ్యక్షేత్రంలో ఒక పవిత్రమైన శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది స్వయంభూ లేదా శివుని స్వయంగా వెలిసిన లింగం అని నమ్ముతారు. 5 సంవత్సరాల క్రితం ఆ దైవం సముద్రంలో పూజ్యమైన శివలింగ రూపంలో ప్రత్యక్షమైనాడని చెబుతారు. గోమతి, గంగా మరియు అరేబియా సముద్రంలో కలిసే చోట అనగా శ్రీ సద్గురు ఆదిశంకరాచార్యులచే ఈ ఆలయాన్ని నిర్మించబడింది. ద్వారకలోని అత్యంత ప్రసిద్ధ శివాలయంలో ఒకటిగా పేరుగాంచిన బట్కేశ్వర మహాదేవ్ ఆలయం దాని ఎత్తైన ప్రదేశం కారణంగా మీకు ఆధ్యాత్మిక ఉత్సవాన్ని అందించడమే కాకుండా ద్వారక యొక్క సుందరమైన తీర ప్రాంతం యొక్క సాటిలేని దృశ్యాన్ని కూడా అందిస్తుంది. ప్రకృతి జరిపే ఒక పవిత్రమైన కర్మకాండను కూడా వీక్షించండి. ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల మధ్య ఒక అద్భుతమైన దృగ్విషయం జరుగుతుంది. అరేబియా సముద్రం నెమ్మదిగా ఉప్పొంగి ఆలయాన్ని పూర్తిగా తన కౌగిలోకి బంధిస్తుంది. క్షణకాలం పాటు ఆలయం సముద్రంలో మునిగిపోతుంది మరియు శివలింగాన్ని సముద్రమే స్వయంగా పవిత్రమైన అభిషేకం అనగా దేవతా విగ్రహంపై నీటిని లేదా పవిత్ర పదార్థాలను లాంఛనప్రాయంగా పోయడం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సముద్రం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెనక్కి తగ్గుతుంది. ఆలయాన్ని దాని స్వచ్ఛమైన దివ్య వైభవంతో ఆవిష్కరిస్తుంది. ప్రకృతి కౌగిలో ఆలయాన్ని దారితీసే మార్గము రమణీయమైన దృశ్యాలను అందిస్తుంది. ఇరువైపులా అలలు ఎగిసిపడుతుండగా ఎడమవైపున ఒక లైట్ హౌస్ గంభీరంగా నిలబడి ఉంటుంది. దారిలో మెట్లపై నుండి నీరు సుడులు తిరగడానికి కూడా మీరు గమనించవచ్చు.
అటుపోట్లు సాగుతుండగా అస్తమిస్తున్న సూర్యుడు ఆలయ ముఖద్వారాన్ని బంగారు కాంతులతో ప్రకాశింపజేస్తూ ప్రకృతి యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అనుభవించండి. ఇది ఒక మరపురాని జ్ఞాపకాన్ని సృష్టిస్తుంది. ఉత్తమ అనుభవం కోసం సూర్యాస్తమయం సమయంలో మరియు పోటు తగ్గినప్పుడు మీ సందర్శనను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మేము వెళ్ళినప్పుడు మాత్రం సాయంత్రం టైంలో కాబట్టి మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణమైనాము. నెక్స్ట్ మనం వచ్చేసి ద్వారకా విజిట్ చేయాలనుకుంటున్నాం. అది కూడా మనము 9 లోపల కంప్లీట్ చేసి రిటర్న్ బ్యాక్ మనం సోమనాథ్ నెక్స్ట్ విజిట్ చేయవలసిన ప్లేస్. ఇది వచ్చేసి మనము పార్ట్ 5లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మరిన్ని మంచి వీడియోలు కూడా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. హర హర మహాదేవ్, శంభో శంకర. మీరు ఎవరైనా వెళ్తే చిన్న కమెంట్ రూపంలో చెప్పండి.